హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అనేటటువంటి జాబ్ రోలు 10+2 అండ్ అబోవ్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా 18 నుంచి 30 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు 1074 పోస్టు వేకెన్సీస్ ఉన్నాయి. మనకి శాలరీ అనేది 25,000 నుంచి 35,000 వరకు కూడా మనకి రావడానికి ఉందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో, అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా, ఎటువంటి డిప్లొమా అవసరం లేదు. ఇది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఏవియేషన్ కానీ ఎయిర్లైన్ సర్టిఫికేట్ కానీ అవసరం లేదు. కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడాను అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్ సైట్ నుంచి ఏజీఐ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకి రావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడాను మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎక్కడో కూడాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. లేటెస్ట్ నోటిఫికేషను. సో కేవలం 12th స్టాండర్డ్తోనే ఎయిర్పోర్ట్లో జాబ్ అనేది మనకి కస్టమర్ సర్వీస్ ఏజెంట్ కింద జాబ్ రావడానికి మనకి మంచి అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి. సో అప్లై ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి, మొదలైన అడ్వర్టైజ్మెంట్, నోటిఫికేషను మొదలైన వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. మనం ఇక్కడ చూస్తున్నామండి, అఫీషియల్గా మనకి కెరియర్ పేజ్లో ఏజీఐ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ నుంచి మనకి అఫీషియల్ పేజ్లో మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏ విధంగా అప్లై చేయాలో ఎండ్ ఆఫ్ ది వీడియో మనం తెలుసుకుందాము. వ్యూ అడ్వర్టైజ్మెంట్ 2024 ఇంగ్లీష్లో ఉంది, అదేవిధంగా హిందీ ఉంది. మీకు ఏది కావాలంటే దానిపైన క్లిక్ చేసి పీడిఎఫ్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా తెలుస్తాయి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లై ఆన్లైన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో మాత్రమే మనం ఫిల్ చేయాలి. వేరే ఆప్షన్లో మనం అప్లికేషన్ పంపించడానికి వీల్లేదు. ఓకే, ఫస్ట్ నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా మనం చూద్దామండి. ఈ నోటిఫికేషన్ మనకు సంబంధించి మార్చి 6వ తారీఖున మనకి రావడం జరిగిందండి. మనకి డేట్ అనేది మే 22 వరకు లాస్ట్ డేట్ ఉందండి. మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో మీకు వాళ్ళే అడ్మిట్ కార్డు ద్వారా తెలియజేస్తారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత 15 డేస్లో మీ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ కూడాను వాళ్ళే వెంటనే ఇచ్చేస్తారనమాట. పొజిషన్ మనకి కస్టమర్ సర్వీస్ ఏజెంటు 10+2. అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 30 ఇయర్స్ దాటకుండా ఉన్నటువంటి వాళ్ళు. మనకి పోస్టులు చూసుకున్నట్లయితే బల్క్లో ఉన్నాయండి, 1074 పోస్టులు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. 25,000 నుంచి 35,000 వరకు కూడా మొత్తం అలవెన్సెస్లు ఇవన్నీ కలుపుకొని రావడానికి ఉంది మనకి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయడానికి మనకి ఉన్నది. ఎటువంటి డిప్లొమా సర్టిఫికేట్ కానీ, ఎయిర్లైన్ సర్టిఫికేట్ కానీ, ఏవియేషన్ సర్టిఫికేట్ కానీ ఏమీ అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇచ్చారనమాట. 12th క్లాస్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అయితే ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. రిటర్న్ ఎగ్జామ్ అనేది జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్, ఏవియేషన్ నాలెడ్జ్ 25 మార్క్స్, ఇంగ్లీష్ నాలెడ్జ్ 25 మార్క్స్, యాటిట్యూడ్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్. టోటల్గా 100 మార్క్స్ అనేది మనకి 90 మినిట్స్లో మనం ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుందండి. ఈ ఎగ్జామినేషన్ అనేది ఏంటంటే మనకి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చూద్దామండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే ఆ టాపిక్స్ కూడా ఇక్కడ ఇచ్చారండి, సిలబస్ ఏ విధంగా ఉంటుందని. ఇవన్నీ కూడా పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా చదవండి. ఎగ్జామ్ మనకి 100 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా, 100 ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇది కూడా 12th స్టాండర్డ్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్లో సూటబుల్ అయితే ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాయొచ్చు. నెగిటివ్ మార్క్స్ అనేవి ఏమీ ఉండవు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఒకసారి మీరు చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవ్వదు. జాగ్రత్తగా చూస్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీరు క్లిక్ చేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. తెలంగాణ చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో ఉంటుందండి. సో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ మీకు ఎక్కడ ఈజీగా ఉంటే అక్కడ మీరు పెట్టండి. క్యాండిడేట్ కంపల్సరీగా ఫస్ట్ అపిరెన్స్ది రిటర్న్ టెస్ట్ ఉంటుందండి. రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి పర్సనల్ రౌండ్ ఇంటర్వ్యూ అనేది మనకి ఢిల్లీలో ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు.
సో ఎగ్జామినేషన్ రాయడానికి సెంటర్కి వెళ్ళడానికి కానీ లేదా ఎగ్జామ్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు పర్సనల్ రౌండ్ ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్ళడానికి కానీ మీకు ఎటువంటి టీఏడిఏ అనేది ఇవ్వబడదు. మీ ఓన్ ఖర్చులతోనే మీరు వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అది పర్సనల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ రౌండ్ అనేది మీకు మెడికల్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఆ మెడికల్ టెస్ట్ అయిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ కంప్లీట్గా. మీకు ఈ ప్రాసెస్ అనేది ఏమన్నా అర్థం కాకపోయినా సరే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీరు 1 by 1 జాగ్రత్తగా క్లియర్గా చదవండి. నేను మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తూ ఉంటాను. ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్పాను. మీరు తప్పకుండా ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్కి తప్పకుండా మీరు ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టుగా మీ ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీ సర్కిల్కి మీరు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. జాబ్ లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటారు. ఎందుకంటే వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మీరు మన ఛానల్కి చేయవలసింది తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పేసి చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పారు. మే 22 లాస్ట్ డేటు. మే 22 మధ్యాహ్నం లోపు మీరు మిడ్నైట్ లోపు మీరు ఈ అప్లికేషన్ అనేది అంతవరకు. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ మీరు వీడియో చూసిన తర్వాత వెంటనే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకుని ఆన్లైన్లో వెంటనే అప్లై చేయండి. నెక్స్ట్ ఏంటంటే 300 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందండి. ఎగ్జామినేషన్ ఫీ అనేది ఒకసారి పే చేసిన తర్వాత రిఫండబుల్ ఇవ్వబడదు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో ఎగ్జామినేషన్ అనేది మీరు 350 రూపీస్ అందరూ కూడా పే చేయాలండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా సరే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అంటూ ఇంకేమీ లేవు. ఇక్కడ చెప్పారు నో డిఏ అనేది మీకు ఎగ్జామినేషన్ రాయడానికి కానీ ఇంటర్వ్యూ కానీ వెళ్ళినప్పుడు ఏమీ ఇవ్వరని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఒకసారి చూద్దామండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అని మనం ఇక్కడ కనిపిస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే వేరే ఒక డాష్ బోర్డ్ మనకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ ఏమీ లేకుండా జాగ్రత్తగా అన్నీ చదివి ఫిల్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టిక్ మార్క్ అని పెట్టి అప్లై నవ్వు అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మనకు వేరే ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు ఎండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మీకు వాళ్ళు తెలియజేస్తారు. మీకు మెయిల్ ద్వారా తెలియజేస్తారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత 15 days లోపల మీకు ఎగ్జామ్ రిజల్ట్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్ సైట్ మాత్రం మీరు జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. ఈ అఫీషియల్ సైటు. ఎందుకంటే మీ అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ క్లిక్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అదేవిధంగా డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ మీరు ఒకసారి అప్లై చేసిన తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీ యొక్క రిజల్ట్ కూడా ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క రిజల్ట్ కూడా చూసుకోవచ్చు అనమాట. అన్ని విధాలుగా ఈ సైట్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ అఫీషియల్ సైట్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఒక దగ్గర రాసి పెట్టుకుని ఉంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 9:30 నుంచి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే వాళ్ళకి ఫోన్ చేసి మీరు అడగొచ్చు. లేదనుకుంటే మెయిల్ ఐడి కూడా ఇచ్చారండి. మెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ చేసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళతోనే మెయిల్ చేయొచ్చు, లేదంటే ఫోన్ అయినా చేయొచ్చు అనమాట. మీ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేస్తారండి. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా, కేటగిరీ ఏంటి, ఎస్సీ ఎస్టీనా ఓబీసీనా అదర్సా, మ్యారీడ్ అయిందా లేదా అని చెప్పేసి ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఏది క్లిక్ చేసుకుంటారో జాగ్రత్తగా చూసుకొని క్లిక్ చేసుకొని ఎగ్జామినేషన్ సెంటర్ ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ మార్చడానికి ఎట్టి పరిస్థితులు కూడా అవ్వదు. తర్వాత ఏంటంటే ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క పోస్టల్ అడ్రస్ అనేది కంప్లీట్గా ఇవ్వండి, మిస్టేక్స్ లేకుండా. పిన్ కోడ్, ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్స్ రెండు కూడా వర్క్ చేస్తున్నటువంటి కాంటాక్ట్ మొబైల్ నెంబర్సే ఇవ్వండి. అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కు 10th అదేవిధంగా 12th స్టాండర్డ్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తారు. జనరల్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా ఇది ఫుల్ నేమ్ మీ యొక్క ఆధార్ కార్డ్ మీద ఎలా ఉంది, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సోర్సెస్ ఈ జాబ్ అనేది మీకు ఏ విధంగా తెలుసు అని చెప్పేసి అంటున్నారు. సోషల్ మీడియా అని పెట్టేసి ఇంకా ఏదైనా పెట్టినా పర్వాలేదు. మీ ఐడెంటిటీ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ మీరు తప్పనిసరిగా 4 MBకి దాటకుండా ఉండేటట్టు చూసుకుని మీ ఫోటోగ్రాఫ్ ఇక్కడ పెట్టి సబ్మిట్ అని కొట్టిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. తర్వాత మీరు పేమెంట్స్ అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఫిల్ చేయడంలో కానీ ఈ నోటిఫికేషన్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. వెంటనే నేను రిప్లై అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.